ప్రేమ అంటే ఒకరిపై మరొకరికి నమ్మకం. కానీ ఈ ప్రేమే ఆడపిల్లల పాలిట శాపంగా మారిందే. కన్నవాళ్ల ప్రేమ ఒకవైపు, కలిసి ఉండాలి అనుకున్న వ్యక్తి ప్రేమ మరోవైపు. ఈ రెండిటి మధ్య ఆడపిల్లలు నలిగిపోతున్నారు. కూతురుపై ఎంతో ప్రేమ ఉన్న తల్లిదండ్రులు చివరికి ఆ కూతురి ప్రేమను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. కేరళలో వరుసగా ఆడపిల్లల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు షైమా సినీవర్. వయసు 18 సంవత్సరాలు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈమె కుటుంబం నివసిస్తుంది. షైమాకు వారం రోజుల కిందటే నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 4న షైమా వివాహం. 3వ తేదీ రాత్రి ఇంట్లో వాళ్ళంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. తెల్లారితే పెళ్లి. కాని రాత్రి నుంచి షైమా గదిలో నుంచి బయటకు రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు తలుపులు బద్దలుగొట్టి చూడగా షైమా ఉరికి వేలాడుతూ కనిపించింది. ఒక్కసారిగా తల్లిదండ్రులు, బంధువులు అంతా షాక్ అయ్యారు. షైమా సూసైడ్ చేసుకుందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తెల్లారితే పెళ్లిపీటల మీద కూర్చోవలసిన అమ్మాయి ఉరివేసుకోవడంపై ఎన్నో అనుమానాలు కలిగాయి. పోలీసులు కాస్త లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. షైమాకు ఇంటి పక్కనే ఉంటున్న 19 ఏళ్ల సజీర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. వీళ్ల ప్రేమ విషయం పెద్దలకు చెప్పడంతో వాళ్లు అందుకు ఒప్పుకోలేదు. ఆ కోపంతోనే షైమాకు వాళ్ల తల్లిదండ్రులు వేరే పెళ్లి సంబంధం కుదిర్చారు. దీంతో మనస్తాపానికి గురైన షైమా పెళ్లికి ఒకరోజు ముందే ఉరేసుకుని చనిపోయింది. షైమా చనిపోయిందన్న విషయం తెలుసుకున్న కుర్రాడు కూడా ఆత్మహత్య యత్నం చేశాడు. సర్జికల్ బ్లేడ్తో తన చేతి మణికట్టు కోసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రేమించిన విషయం చెప్పకుండా చనిపోతే అది పిల్లల తప్పు. కానీ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత చనిపోతే అది పెద్దల తప్పు అవుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పరువు పంతాలకు పోయి పిల్లల జీవితాల్ని నాశనం చేయకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.